ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు అభిమానులకు మనందరికీ ఆరాధ్య దైవమైన విశ్వవిఖ్యాత శ్రీ నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా మనందరం ఇక్కడ ఆయనకి నివాళి అర్పిస్తానికి ఇవాళ మనం ఏకమయ్యాము. భౌతికంగా ఆయన మన మధ్యన లేకపోయినా మన అందరి గుండెల్లో ఉన్నారు, మన ఆలోచనలో ఉన్నారు. మనం ఏ పని చేసినా ఆయన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు నడవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ పంచభూతాలు ఉన్నంత కాలం, ఈ సూర్య చంద్రులు ఉన్నంత కాలం ఆయనకి మరణం లేదు. ఆయన ఎన్నో సినిమాల్లో బ్రహ్మాండమైన పాత్రలు పోషించి మనం మెప్పించారు. సినిమాకి ఆయన ఒక ధృవతార. ఒక రాముడు కృష్ణుడు అంటే ఆయన్ని తప్ప మరొకరిని ఊహించుకోలేము. రాముడు, రావణాసుడు, కృష్ణుడు, దుర్యోధనుడు, కీచకుడు, భీముడు, ఇట్లా నాయకుడు, ప్రతినాయకుడు, దేవుడు, రాక్షసుడు పాత్రలు పోషించి మెప్పించగలిగింది అది ఒట్టి ఎన్టీఆర్ గారే. అట్లానే తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం టీడీపీ పార్టీని పెట్టి 9 నెలల స్పాన్ లోనే గవర్నమెంట్ ని ఫామ్ చేశారు. ఆయన ఒక పొలిటీషియన్ కన్నా, ఒక సీఎం కన్నా ఒక సోషల్ రిఫార్మర్ గా అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆయన ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఎంతో మందికి అభివృద్ధి చెందేలాగా చేశారు. కూడు గుడ్డ నీడ అన్ని అందేలాగా చేశారు. 2 రూపాయలకి కిలో బియ్యం, తర్వాత మహిళలకు మహిళా యూనివర్సిటీ, అండ్ అట్లానే సమానంగా ఆస్తి హక్కు సమానంగా వచ్చేటట్టు ఏర్పాటు చేశారు ఆ మహానుభావుడు. ఇవాళ ఇక్కడ మన సన్నిహితులు, మన శ్రేయోభిలాషులు అందరూ ఇక్కడ మనతో ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. మా తాతగారికి పాదాభివందనాలు చేసుకుంటూ ఆయన అడుగు దారుల్లోనే మనందరం నడుద్దామని తెలియచేసుకుంటున్నాను. జై ఎన్టీఆర్.